అండి, నమస్కారం అందరికీ. నేను డాక్టర్ రవితేజ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. సో ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టు అసలు డిసీజ్ అంటే ఏంటి మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సిఓపిడి అంటే క్రానిక్ బ్రాంకైటిస్ ప్లస్ ఎంఫెసీమా. సో క్రానిక్ బ్రాంకైటిస్ అంటే ఏం లేదు, ఇంకో బ్రాంకైటిస్ అంటే మన గాలిగొట్టంలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ వస్తే దాన్ని క్రానిక్ బ్రాంకైటిస్ అంటారు. నెక్స్ట్ ఎంఫెసీమా ఏంటంటే మన గాలిగొట్టంలో చివర ఒక గ్రేప్స్ లాంటి స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని మనం ఆల్వియోలర్ సాక్స్ అంటాం. సో ఏమన్నా ఆల్వియోలర్ సాక్స్ వాల్స్లో ఏమన్నా ప్రాబ్లం వస్తే దాన్ని ఎంఫెసీమా అంటాం. సో సిఓపిడి ఏంటంటే ఈ రెండు కలిపి మనం సిఓపిడి అంటాం అన్నమాట. సో సిగరెట్లు తాగడం వల్ల, లేదంటే స్మోకింగ్ వల్ల, లేదంటే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వల్ల ఏమైందంటే మన గాలి కొట్టడం వల్ల చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఒకటి ఉంటుంది. అది డ్యామేజ్ అవటం వల్ల తరచు మనకి ఏంటంటే రెస్పిరేటరీ సిస్టంలో మనకి ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఉంటాయన్నమాట. సీలియా తర్వాత కొన్ని ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది. సో ఎప్పుడైతే అది డ్యామేజ్ అవుతో, ఆ పైన పొర డ్యామేజ్ అవుతో, సో తరచూ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆయాసం అవన్నీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఎందుకంటే తరచూ దగ్గు రావటం కానీ, ఆయాసం రావడం కానీ, ఇట్లాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సిఓపిడి లక్షణాలు ఏంటంటే ఫస్ట్ ఆయాసం రావటము, దగ్గు రావటము, తరచుగా జ్వరాలు రావటము, సో రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అనమాట. బాగా అంటే కూర్చున్నా కానీ ఆయాస పడిపోవడం, లేదంటే మాట్లాడలేకపోవడం, ఆయాస పడుతూ మాట్లాడలేకపోవడం, ఇవన్నీ లక్షణాలు సిఓపిడి యొక్క లక్షణాలు అనమాట. సో మీకు సిఓపిడి ఉందని తెలియాలంటే ఎట్లాగా? సో మీకు సిఓపిడి ఉంది తెలియాలంటే ఫస్ట్ హిస్టరీ, మీరు ఎన్ని సిగరెట్లు తాగారు, సో ఎంతకాలం నుంచి తాగారు. నెక్స్ట్ మీ ఆక్యుపేషన్ ఏమైనా ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నారా? సో ఆక్యుపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఎలాగో తెలియాలి. సో మీరు ఎంత రిస్క్లో ఉన్నారంటే, మీరు ఎన్ని సంవత్సరాలు తాగితే అంత సిఓపిడి వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో డయాగ్నోసిస్ ఎలా చేయాలి? సింపుల్, ఎక్స్రే ఒకటి, లేదంటే హెచ్ఆర్సిటీ చెస్ట్ అంటాం. సో దాని ద్వారా కానీ, లేదంటే కన్నా పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, పిఎఫ్టీ అంటాం. సో దాని ద్వారా ఏంటంటే మీ లంగ్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది తెలిసిద్ది అనమాట. ఈ 3 టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు సిఓపిడి ట్రీట్మెంట్, ఎవరైతే సిఓపిడితో డయాగ్నోస్ అవుతారో సో వాళ్ళని ఏంటంటే కేటగరైజ్ చేయాలి. సో మైల్డ్, మోడరేట్, సివియర్. సో ఇది మీ ఎదురుగా చూస్తుంది, ఇది నార్మల్ గాలిగొట్టం అన్నమాట. సో ఇది నార్మల్ గాలిగొట్టం, ఇది నార్మల్. సో అందులో కేటగరైజ్ చేయాలి. మనం ఏదైతే డయాగ్నోసిస్ చేసుకుంటామో వాళ్ళని మైల్డ్, మోడరేట్, సివియర్గా డయాగ్నోసిస్ చేస్తాం. ఇది మైల్డ్, సో గాలిగొట్టం అనేది ఇలా సగం మూసుకొని ఉంటుంది. ఇది మోడరేట్, ఇది సివియర్, ఇది ఏంటంటే పూర్తిగా మూసుకుపోయి ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే తరచూ హాస్పిటలైజ్ అవ్వడము, లేదంటే కనుక పెద్దగా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ రావటము. సో ఏంటంటే వాళ్ళకి ఏంటంటే రిపీటెడ్గా ఆయాసం రావటము, రిపీటెడ్గా దగ్గు రావడం, రిపీటెడ్గా హాస్పిటలైజ్ అవ్వడము, అవన్నీ తరచుగా జరిగే ఇది ఉంటుంది అన్నమాట. సో ఈ ఏంటంటే తరచుగా మీరు ఎక్స్రేను, లేదంటే ఏబిజి అంటాం, ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్. సో సిఓపిడి పేషెంట్స్లో మోస్ట్ కామన్లీ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటాం అనమాట. రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటే గాలి సరిగ్గా అందకపోవడం. సో దానికి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అనమాట. ఆ సింపుల్ ఏబీజీ అనాలిసిస్ వల్ల మీకు ఎంత సివియారిటీ ఉందనేది తెలిసిద్ది అనమాట సిఓపిడి. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే ఒకసారి డ్యామేజ్ అయింది మళ్ళీ వెనక్కి రాదు. సో ఏంటంటే ఫర్దర్గా ప్రివెన్షన్ అయితే ఉంటుంది. సో అది పెరగకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ స్మోకింగ్ మానేసేయాలి. స్మోకింగ్ ఎందుకంటే ఇంకా ఫర్దర్గా మీ లంగ్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి సో స్మోకింగ్ మానేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకా ట్రీట్మెంట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మీరు ఎప్పుడైతే మీ లంగ్స్ ఈ సిఓపిడి వస్తుందో మీ లంగ్స్ వీక్గా ఉంటాయి. సో ఏంటంటే తరచుగా వ్యాక్సినేషన్ అనేది చేయించుకుంటూ ఉండాలి. సో వ్యాక్సినేషన్ ఎందుకంటే ఎప్పుడైతే మీకు నిమోనియా కానీ, ఫ్లూ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు వచ్చినప్పుడు అంటే మీ లంగ్ ఆల్రెడీ వీక్గా ఉంది ఈ సిఓపిడి వల్ల. సో ఎప్పుడంటే చలికాలం కానీ వర్షాకాలం వల్ల వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు నిమోనియా వచ్చే ఛాన్సెస్, లేదంటే ఫ్లూ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని వీళ్ళు మనం తరచుగా వ్యాక్సినేషన్స్ చేయించుకోమంటాం అనమాట. నెక్స్ట్ ట్రీట్మెంట్ చాలా రకాలు ఉంటాయి. సో పిఎఫ్టీ బట్టి కేటగరైజ్ చేస్తాం మైల్డ్, మోడరేట్, సివియర్ బట్టి. సో ఏంటంటే వాళ్ళకి ఇయర్లో ఎన్ని టైమ్ సిమ్టమ్స్ వస్తాయి, సో దాన్ని బట్టి కేటగరైజ్ చేస్తాం. మోస్ట్ కామన్ వచ్చేసి మనం ఇన్హేలర్స్ అనేది
వాడమంటాం అనమాట. ఇన్హేలర్స్, తర్వాత బ్రాంకో డైలేటర్స్. సో వీటి వల్ల ఏంటంటే వాళ్ళకి ఆయాసం తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొంతమందిలో చాలా సివియర్ సిఓపిడి ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే హోమ్ బేస్డ్ బైపాప్ వాడమంటాం, డిపెండింగ్ అపాన్ వాళ్ళ ఏబీజీ అనాలిసిస్ అనమాట. క్రానిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది సివియర్ పేషెంట్స్లో. సో వాళ్ళు ఏంటంటే హోమ్ బేస్డ్ బైపాప్ వాడుకుంటే సరిపోతుంది. ఇది కాకుండా మనకి పల్మనరీ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజ్ ఉంటాయి అనమాట. అంటే మన లంగ్ కెపాసిటీ పెంచుకోవడానికి, లంగ్ కెపాసిటీ పెంచుకోవడం ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అది కాకుండా చెస్ట్ ఫిజియోథెరపీసు, సో అది కాకుండా బ్రీతింగ్ ఎక్సర్సైజ్, పర్స్ లిప్ బ్రీతింగ్ అంటాం అనమాట. సో ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఏంటంటే మన లంగ్ కెపాసిటీ పెరిగిద్ది. సో లంగ్ కెపాసిటీ పెరగడం వల్ల ఏంటంటే సో తరచూ మళ్ళీ సిఓపిడి లక్షణాలు రాకుండా ఉంటాయన్నమాట.